అందరికీ నమస్తే. సో మనకి ఎన్ని రోజుల తర్వాత భాగ్యం కలిగింది స్వర్ణగిరి స్వామి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి. సో మనం ఈరోజు దర్శనం చేసుకోవడానికి వచ్చేసినాం. మన సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, మినీ తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్. పదండి మీరు మీ దర్శనం చేసుకోండి నాతో పాటు ఈ చిన్న రైడ్ ద్వారా. బ్రేక్ఫాస్ట్ రైడ్ చేయడానికే స్వర్ణగిరి పోతున్నాం. This is called true love, guys. Check it, guys. Kills కొట్టం guys బండిది. మేము స్వర్ణగిరికి వచ్చినాం ఫ్రెండ్స్. మీరు అందరికి ఓం నమః శివాయ, జై శ్రీరామ్, రాధే రాధే. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Radha904. సో అందరికి వెరీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి ఇప్పుడు 6:18 అవుతుంది. ఈ మార్నింగ్ రైడ్ అయితే స్టార్ట్ చేసినాం గైస్. బ్రేక్ఫాస్ట్ రైడ్ చేయడానికే స్వర్ణగిరి పోతున్నాం. అంటే స్వర్ణగిరి చూడలేదు, చూడదామని కూడా స్వర్ణగిరి పోతున్నాం. స్వర్ణగిరి ఓపెన్ అయ్యి నాకు తెలిసి 2-3 months అవుతుంది. 2-3 months కింద మార్చిలో అనుకుంటా, మార్చిలో చూసిన స్వర్ణగిరి టెంపుల్. అంటే ఢిల్లీ వెళ్తే ట్రైన్లకైనా చూసిండే. ఫస్ట్ నాకు తెలియదు స్వర్ణగిరి అనేది. అది బొట్టు ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామిది, ఆ బిల్డింగ్ పైన బొట్టు ఏదో ఉంటుంది కదా, ఆ బొట్టు అనేది అనిపించింది. ఆ తర్వాత చూస్తే రీల్స్ వల్ల ఫుల్ వైరల్ అయ్యింది. అది చూసిన బొట్టు అనేది చూసిన. ఇక లాస్ట్కి ఇప్పటికే కలిగింది అదృష్టం ఫోనింగ్కే. జై శ్రీరామ్. ఇప్పుడైతే స్వర్ణగిరి పోతున్నాం. నేను సోలోగా అయితే వెళ్తున్నా గాయస్, నా బండి మీద ఒక్కనే వెళ్తున్నా. ఇంకొకటి 390 వస్తుంది, RC 390. ఆ బ్రో ఉప్పల్లో వెయిట్ చేస్తున్నా నా కాల్ గిటే వెళ్ళాడు. వచ్చిండు ఎప్పుడో వెయిట్ చేస్తున్నా అని చెప్పిండు. వచ్చినాక ఉప్పల్కి వచ్చినాక కాల్ చేసిండు నాకు. ఇప్పుడు ఫ్యూల్ అప్ చేయించుకొని జల్దీ వెళ్ళిపోవాలి. పవర్ పెట్రోల్ అయితే కొట్టించిన 510 అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఇస్తున్నా. చెక్ అవుట్ ద సౌండ్ గాయస్. డ్రైవర్ల మీద పోతే ఫీలే వేరుంటది గాయస్. డ్రైవర్ అయితే ఎక్కుతున్నాం, నాగోల్ డ్రైవర్. ఇక ముందు వ్యూ చూడండి గాయస్, ఎట్లా ఉంది, రాకుంది వ్యూ మొత్తం. ఎట్లా ఉంది గాయస్, చెక్ చేయండి గాయస్. చెక్ అవుట్ ద వ్యూ గాయస్. మార్నింగ్ అంత పీస్ఫుల్ ఉంది గాయస్. ఇప్పుడే నాగోల్ దగ్గరికి వచ్చిన గాయస్. ఆ బ్రో గురించి అయితే వెయిటింగ్ చేస్తున్నా. 390 బండి చూసుకోవచ్చు గాయస్. ఆ బ్రో నాగోల్ దగ్గర ఉండంట, వచ్చినాక మీట్ అవుతాం. బ్రో అయితే వచ్చేసాడు. 390. జై శ్రీరామ్ బాయ్. జై శ్రీరామ్. కాల్ చేయలే అన్నా, మీరు వచ్చేసి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసారు. ముందు కాల్ చేయవా నువ్వు? వెళ్ళే ముందు కాల్ చేయవా? డైరెక్ట్ వచ్చేసిన ఉప్పల్కి. అరే వస్తారు కదా, నేను రెడీ అయినా. మళ్ళీ రిటర్న్ డిపి కిల్లర్ అయితే రిమూవ్ చేస్తున్నాం. ఒకసారి సౌండ్ చెక్ చేద్దాం ఎట్లా వస్తుందో. ఓ అమ్మో, ఇంత డేంజర్గా వస్తుంది మా గాయస్. చెక్అవుట్ ద సౌండ్ గాయస్, ఇంత లౌడ్లో వస్తుంది చూడు. అమ్మో చెల్లు వాళ్ళిపోతున్నాయి మొత్తం, బోరాన్ ఉంది. అరే రే, పోలీసులు పక్కా ఆపుతారు బండి చూసి. పోలీసులు పక్కా ఆపుతారు ఇట్లుంటే. చాలా డేంజర్. అమ్మో ఓ చెల్లు గిల్లు అంటారు అమ్మ, మరి డేంజర్ గా ఉంది బ్రా. స్పోర్ట్స్ బైక్ లాగా వస్తుంది నార్మల్ గా. ఇప్పుడే నాగోల్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. సౌండ్ చూడండి గాయస్, డిపి కిల్లర్ రిమూవ్ చేస్తే మరీ ఘోరంగా వస్తుంది అది సౌండ్. ఆ బైక్ మీద రియాక్షన్ చూడండి, నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి కాలే. ఆ సౌండ్ చూడండి గాయస్, చెక్ చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇవి కూడా మస్తు ఉంది మొత్తం. అన్నయ్య కూడా మొట్ట వ్లాగర్, అన్నయ్య కూడా గాయస్ ఎట్ట మాట్లాడుతుంది. మొట్ట వ్లాగర్ కష్టాలు ఇట్లుంటాయి. అయ్యో ఖాళీ కోమగా అనిపిస్తుంది. ఖాళీ మొత్తం రైడింగ్ గేరు అన్నీ ఉన్నాయి ప్రాపర్గా. అన్నకి మనకి ఏం లేదు, మనమే తీసుకోవాలి తొందరలో. ఆ బ్రో వాళ్ళు చూడే ఎట్లా మొత్తం రియాక్షన్స్, నెక్స్ట్ లెవెల్ రియాక్షన్స్ ఇస్తారు మొత్తం.
ఏందేమో అర్థమవుతలేదు, గుమ్మున వెళ్ళిపోతారు వాళ్ళు. అవి ఎట్లా పోతారు గాయస్ చూడండి. దిస్ ఈస్ కాల్డ్ ట్రూ లవ్ గాయస్, చెక్ చేయండి గాయస్. ఇప్పుడే గట్కేశ్వర్ రోడ్లకి అయితే ఎంటర్ అయిపోయినాం గాయస్. నాగోల్ నుంచి గట్కేశ్వర్ రోడ్లకి ఎంటర్ అయిపోయినాం. ఏం గట్కేశ్వర్ రోడ్లో ఉన్నాం టువర్డ్స్. బ్రో స్లో వస్తుండవు బ్రో, అంటే బ్లాగింగ్ చేసుకుంటూ వస్తుంది కదా, స్లో వస్తుంది. మనం ఏమో డైరెక్ట్ మాట్లాడకుండా డైరెక్ట్ వచ్చేస్తున్నాం. చెక్ చేయండి గాయస్. మనకు మాట్లాడడానికి ఎక్స్పీరియన్స్ లేదు గాయస్, ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. అప్పుడు ఏమో మాట్లాడుకుంటా మెల్లగా వస్తుంది బ్లాగింగ్ చేసుకుంటా. మొత్తం రైడింగ్ ప్రాపర్గా ఎట్లున్నాయి చూడు. అదేం నార్మల్. రైట్ నౌ NH 165 రోడ్ మీద అయితే ఉన్నాం గాయస్. గుడికి వెళ్ళిన వరకు రైట్ తీసుకున్నంత వరకు ఇదే రోడ్ కంటిన్యూ అవుతుంది, NH 165. బ్రో అది కిల్స్ వచ్చి కొడదాము, ఆడుకుందాం బ్రోతోని. బ్రో దొరకనిస్తలేడుగా. అరే రే రే కోమలు వెళ్ళిపోతుంది గాలి. దీనంటే పవర్ గాయ్. కిల్స్ వచ్చి కొడదామంటే ఆతలేడు బ్రో. బ్రో ఆతలేడు, కిల్స్ వచ్చి కొడదాం టైం పాస్ చేద్దామంటే. అయిపోయితే ఎంట్రీ అయిపోయినాం గాయ్స్. చెక్ అవుట్ ద వ్యూ గాయ్స్. ఇప్పుడైనా కూడా కిల్స్ వచ్చి కొడతాను, ఇంకో ట్రై చేద్దాం. నేనేంటి బరప్పర్ గుంచుంది ఇది. సో ఆంగనే కిల్స్ వచ్చి కొడదాం, ఆపుదాము సైడ్కి. కిల్స్ వచ్చి కొట్టాం గాయ బండిని. అరే బండి కిల్స్ వచ్చి కొట్టాం అయిపోయింది. అరే అంటుంది బ్రో. స్టేట్ ఒక్కటే రోడ్, మంచిగా పీస్ఫుల్ వెళ్తున్నాం ప్రశాంతంగా. వెళ్దాం ఇక్కడ 4-wheeler బ్రో, అక్కడ దాటాలా ఆడు బైక్స్. నువ్వు చూడండి గాయస్, రోడ్ ఎంత మంచిగా వెళ్తుండు. బాబా మస్తు ఉంది లొకేషన్ మాత్రం. చూడండి గాయస్, బ్యూటిఫుల్ ఉంది. నా ఇండికేటర్ వేసుకొని పోతుంది, నాకు ఇండికేటర్ పని చేయమని సిగ్నల్ లేదు. చూడండి గాయస్ ఎంత మంచిగా ఉంది. అని ఇండికేటర్ పని చేయి. రైట్ నా ఇప్పుడే మనం టోల్గేట్ అయితే క్రాస్ చేసాం హైదరాబాద్ది, NH 63. బ్రేక్ఫాస్ట్ ఏరియాలో దర్శనం చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. దర్శనం కంప్లీట్ అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మెల్లగా ఏమనుకుంటా అంటే స్వర్ణగిరి వచ్చాం కదా, ఇంత దూరం వచ్చాక మెల్లగా యాదగిరిగుట్ట పోసేద్దాం అని అనుకుంటున్నాను నేను. అప్పుడు చెప్దాం ఏమంటారో చూద్దాం, ఆడికి వెళ్ళాక చెప్దాం. గాయస్ రైట్ టర్న్ ఏమో ముంగట ఉంది, మేము అంటే స్ట్రేట్ వచ్చేసినాం. మేము స్వర్ణగిరి ఏమో కనిపిస్తుంది, స్వర్ణగిరి ఆడుంది. మేము రాంగ్ రూట్లో వెళ్తున్నాం. మళ్ళీ లొకేషన్ చూడలే, రైట్ టర్న్ అనుకున్నాం కానీ రైట్ టర్న్ తీసుకోలే, రాంగ్ రూట్ మళ్ళీ వెళ్తున్నాం. అది యూటర్న్ ఏమో చాలా దూరం ఉంది. అది దీని మెయిన్ రోడ్ ఎక్కడికి వచ్చి ఉందేమో, లొకేషన్ ఫాలో అయినట్టే అయిపోతున్నాయి. మేము రాంగ్ రూట్ యూటర్న్ చేసి తప్పని చేసాం. ఎక్కడ ఉందో ఏమో ఇది మొత్తం ఆఫ్రోడింగ్ లోకి వచ్చేసాం గాయస్.
ట్రైన్ పట్టాలుగా, ట్రైన్ పట్టాలు ఉన్నాయి కావి. అంతా లోపల తిరిగి మళ్ళీ హైవే ఎక్కుతున్నాం. మొత్తం రోడ్ మొత్తం కన్ఫ్యూజ్ అయింది. మొత్తం హైవే తిరిగి మళ్ళీ రోడ్ ఎక్కుతున్నాం. రైట్ నౌ మనం స్వర్ణగిరి టెంపుల్కి అయితే ఎంట్రీ అయిపోతున్నాం గాయస్. ఎగ్జైటింగ్. రాగానే అండగా అనిపిస్తుంది. వావ్, ఎంత హైట్ ఉంది గాయస్ లొకేషన్. బాబా బాబా మస్తు ఉందిగా. వావ్, గుడి చూడండి గాయస్, హైలైట్ అనిపిస్తుంది మొత్తం. మస్తు ఉందిగా లొకేషన్. వావ్ 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 వా, మస్తు ఉంది గాయస్ లొకేషన్ చూడండి. పాప కోమా ఉంది. అనుకో చేసామనుకో స్వర్ణగిరి టెంపుల్కి మనతో వెళ్దాం అనుకుంటున్నా, కానీ ఇప్పటికీ కుదిరింది. అసలు గుడికి వచ్చేసాం. ఆఫ్ రోడింగ్ పోతుంది మొత్తం. 20 రూపీస్ పార్కింగ్ టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం గాయస్. విఐపి పార్కింగ్. ఓకే ఓకే ఓకే. వావ్, గూస్ బంప్స్ వస్తున్నాయి గాయస్ లొకేషన్ చూస్తుంటే. ఎట్లా చూడండి గాయస్, కోమా ఉంది ఖాళీ. కాలు కడుక్కొని గుడి కాడికి అయితే వచ్చినాం. ఫస్ట్ ఎంట్రీ కాగానే దేవుని పాదాలు అయితే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి పాదాలు అనుకుంటా. ఫస్ట్ పాదాలు ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి వాళ్ళేమో పైకి. వ్యూ చెక్ చేయండి గాయస్. మీకు మంచి కంటెంట్ అనిపిస్తుంది. మన బ్రోకి తిరుపతి ఉన్న ఫీలింగ్ వస్తుందట. రైట్ నా పైకి అయితే వచ్చేసాం, గుట్ట పైకి. ఫస్ట్ ఎంట్రీ కాగానే శ్రీ ఆంజనేయ స్వామి ఉంది. మన జూమ్ కాదు ఇలా. అక్కడ వెళ్దాం ఒకసారి శ్రీ ఆంజనేయ స్వామికి. మన సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. మినీ తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ భువనగిరి దగ్గర ఉంది, మన తెలంగాణలో. లుకింగ్ లైక్ తిరుపతి, సేమ్ మినీ టెంపుల్. వ్యూ చెక్అవుట్ చేయండి గాయస్. ఇక్కడ పిల్లలు ఆడుకోనికి ఎక్కి సంబంధించిన గాయస్ ఈ లీడ్ ఉంది. కట్టయిడ కొట్టాలి మా ఇప్పుడు వెళ్ళి. స్వామి జై శ్రీరామ్. ఎట్లుందో మనకు చూడడానికి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. దీనికి మనకి డిజైనర్ వచ్చేసి డిఎన్వి ప్రసాద్ స్వర్ణపతి గారు అయితే దీన్ని ఆర్కిటెక్ట్ అయితే చేశారు. అసలు చూస్తుంటే ఇది మన సౌత్ ఇండియాలో ఉండడం మనకి ఒక గర్వకారణం అని చెప్పుకోవాలి. అంత బ్యూటిఫుల్ ఉంది చూడడానికి. ఇంకా దీంట్లో చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు లైక్ కోనేరు ఉంది. అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామంటే మొబైల్ అవన్నీ లోపలికి వెళ్ళో లేదంట. చూద్దాము ఒకసారి వాళ్ళని పర్మిషన్ అడిగి చూసిరంటే మనకి గోపురం అక్కడ లోపలైతే ఉంది. అక్కడ పైన మొత్తం ఎంట్రన్స్ మొత్తం చూసుకొని వెళ్ళాలి. ఇంకొకటి వచ్చేసి వీళ్ళకి టెంపుల్ మొత్తం దర్శనం అయితే ఈజీగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కోనేరు దగ్గరికి వెళ్తున్నాం, గుండం దగ్గరికి. సేమ్ మినీ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎట్లుంటాడో సేమ్ అట్లనే ఉంది లోపల. ఫోన్ చెకింగ్ అన్నారు కానీ ఫోన్ చెకింగ్ అయితే ఏం లేదు. ఆడ ఫోన్ కౌంటర్ కాడ అయితే మరి డేంజర్గా అయిపోయింది. ఇప్పుడు గుండం కాడికి వచ్చినాం, గుండం వ్యూ చూపెడతా చూడండి ఒకసారి. గాయస్ ఇప్పుడే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. టిఫిన్ కంప్లీట్ అయిపోయింది, ఇక దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. దర్శనానికి అంత టైం ఏం పట్టలే, నార్మల్గానే పట్టింది. ఫోటో షూట్ చేసి నార్మల్గా దర్శనం చేసుకొని వచ్చినాము. అప్పుడు 390 తీసుకున్నా.
విత్ అక్రోపావిక్ ఎగ్జాస్ట్. సౌండ్ ఎట్లా వస్తుందేమో నాకు తెలియదు కానీ నేనైతే చెవులు మొత్తం మలిగిపోతున్నాయి, బోరాన వస్తుంది సౌండ్. ఈ బండి ఎట్లా ఉంటుందో అని చూడమని నడిపేదామని తీసుకున్నా. అది చూడు పవర్ టెస్ట్ చేసింది, ఎంత సౌండ్ వస్తుంది చూడు. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కాయి. పోతుంది చూడండి గాయస్, వెళ్ళిపోతుంది ఖాళీ. అమ్మ ఏం ముందుగా పాప మస్తు పోతుంది కాదు బండి అయితే. ఏం కొంచెం వెళ్ళిపోతుంది 390 పోతే 390 అబ్బా. ఎంతకైనా ఇంకా ఫ్యూల్ లేదు, ఎప్పుడైపోతుందేమో చలగలిస్తుంది అప్పుడే. ఫ్యూల్ అయిపోయింది అనుకో, వెంకిలు వస్తుంది ఇప్పుడు. మస్తు పవర్ ఉందాపా. ఎట్లా వస్తుంది చెక్ చేయండి సౌండ్ చెక్ చేయండి గాయస్ ఎట్లా వస్తుందో. సౌండ్ చల్లకిస్తుంది బండి. అరే కొంచెం చూస్తే ఏం పోతుంది బాబా. పవర్ ఉంది కాస్త. సెకండ్ నాకు కొంచెం 50 ఎత్తున ఉంది. కొంచెం ఎట్లా పోతుంది చూడండి గాయస్. ఏమవుతుంది గాయస్ మస్తు. ఎక్కడపోయి ఎగ్జాస్ట్ అంటే మామూలుగా ఉంటుంది మరి, కమ్ము వెళ్ళిపోతుంది. నార్మల్ 390 స్పీడ్ వెళ్ళిపోతుంది అంటే ఎక్కడపోయి ఎగ్జాస్ట్ ఉంటా అది వెళ్ళిపోతుంది. కానీ వైబ్రేషన్ ఫుల్ వస్తుంది బండిలా, వైబ్రేషన్ ఫుల్ వస్తుంది. ఎక్కడపోయి ఎగ్జాస్ట్ చేంజ్ చేసింది కదా, వైబ్రేషన్ అనేది ఫుల్ వస్తుంది. ఏం చలో యా తర్వాత ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇస్తా గాయస్. బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి గాయస్. చలో బాయ్.